హాయ్ ఆల్, నమస్తే. వెల్కమ్ టు మై ఫస్ట్ ఫుల్ డే వ్లాగ్. ఈరోజైతే నేను మా ఫ్యామిలీతో కలిసి బందర్ వెళ్తున్నాము ఒక ఫంక్షన్ కోసం. మీరు కనుక ఫుల్ వీడియో చూస్తే మీకు ఆ ఫంక్షన్ ఏంటో కూడా తెలుస్తుంది. అండ్ మా ఫ్యామిలీ అందరైతే కలిసి కార్లో ఎక్కేసామన్నమాట బందర్ వెళ్ళడానికి. మా ఊరు నుండి బందర్కి ఒక 2 hours జర్నీ. సో మేమైతే చాలా ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం. చూడండి, చాలా పొద్దున్నే కాబట్టి బయట వెదర్ అంతా ఎంత ప్లెజెంట్గా, ఎంత అందంగా ఉందో. అండ్ మేమైతే ఫంక్షన్కి వెళ్ళే కంటే ముందు ఒక గుడికి అయితే వచ్చేసాం. ఈ గుడి బందర్లోని చాలా పురాతనమైన ప్రసిద్ధి చెందిన పాండురంగ స్వామి ఆలయం. ఈ గుడి చాలా పురాతనమైనది అండ్ చాలా ప్రసిద్ధికరమైనది. ఇక్కడ స్వామివారు కూడా చాలా పవర్ఫుల్. అండ్ ఈ గుడి చూసినట్లయితే చూసారా, అసలు ఎంత పెద్ద గుడో, ఎంత విశాలంగా ఉందో. ఈ గుడి మొత్తం ఏ ఒక్క చోటు కూడా మిస్ కాకుండా చెయ్యాలి అంటే ఒక 1 hour పైనే పడుతుంది అనమాట. గుడి మొత్తం తిరగాలి అంటే అంత పెద్ద గుడి. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా ఉపాలయాలు ఉంటాయి. అవన్నీ తీయడానికి మాకు టైం లేదు, ఫాస్ట్గా ఫంక్షన్కి వెళ్ళిపోవాలి. సో నేనైతే అవన్నీ తీయట్లేదు, బయట మాత్రమే చూపిస్తున్నాను. అండ్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకి గోపురం పైన దశావతారాలు కూడా ఉంటాయి. అండ్ మీరు చూసినట్లయితే ఆ దశావతారాలను చిత్రీకరించారు. మొదటి చిత్రం వచ్చేసి పాండురంగ స్వామి. అంతేకాకుండా ఈ పాండురంగ స్వామి ఆలయంని చిన్న పండరీపురంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా రెండవ చిత్రం వచ్చేసి పరశురామ స్వామి. అండ్ ఈ గుళ్ళో అయితే చాలా పొల్యూషన్ ఫ్రీ, ఎందుకంటే చాలా మొక్కలు ఉంటాయన్నమాట. ఇంకొక మూడవ చిత్రం వచ్చేసి వామన అవతారం. ఇంకా 4వ చిత్రం వచ్చేసి బలరామ స్వామి. అంతేకాకుండా ఇంకా 5వ చిత్రం వచ్చేసి రుక్మిణీ సమేత పాండురంగ స్వామి. మనం ఒక పురాతనమైన చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ చెట్టు వచ్చేసి 1000+ years ఉంటాయి. ఈ చెట్టుకి పురాత కాలంలో ఇక్కడ ఋషులు, మునులు వాళ్ళందరూ వచ్చి తపస్సు చేసేవారంట. ఈ చెట్టు కిందే వాళ్ళు నాటిన చెట్టే ఈ చెట్టు. ఈ రావి చెట్టు చాలా ప్రసిద్ధికరమైనది అండ్ చాలా పురాతనమైన రావి చెట్టు. ఈ చెట్టులో సాక్షాత్తు ఆ శివపార్వతులు, లక్ష్మీనారాయణలే కొలువై ఉంటారని ఈ ఊరి అందరి నమ్మకం అనమాట. అండ్ మనం చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ప్రదక్షిణాలు కూడా చేసేసాము. అండ్ అటు సైడ్ చూసినట్లయితే అటు సైడ్ చాలా రకాల ఉపాలయాలు ఉంటాయి. అవన్నీ తీయడానికి వీడియో టైం సరిపోలేదు. అండ్ ఈ కొలను వచ్చేసి, ఈ కొలంలో కార్తీక మాసం అలాంటి స్పెషల్ డేస్ అప్పుడు చాలా ప్యూర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ తెప్పోత్సవాలు కూడా చాలా బాగా చేస్తారు. కానీ ఇప్పుడైతే కొంచెం దుమ్ము పడిపోయి ఉంది. కానీ పూజలు అలాంటి సమయాల్లో కార్తీక మాసాల్లో దీపాలు వదులుతాకి చాలా బాగా ప్యూర్గా ఉంటాయి అన్నమాట వాటర్. అండ్ ఇది వచ్చేసి ధ్వజస్తంభం గుళ్ళోదే. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే తులసి కోట కూడా ఉంది. అండ్ చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఉండడానికి ప్రశాంత నివాస్ అని చెప్పేసి కూడా ఉంది. అండ్ ఇక్కడ ఈ పాండురంగ స్వామి ఆలయంలో నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. అండ్ కొలను దగ్గర చిన్న శివలింగం చూడండి ఎంత అందంగా అలంకరించారో. అండ్ ఇంకా మనం ఈ బావిలో చూసినట్లయితే మనకి ఈ బావిలో చాలా కూర్మావతారాలు కనిపిస్తున్నాయి. కూర్మావతారాలు అంటే తాబేళ్ళు అన్నమాట. పాండురంగ స్వామికి కూర్మావతారం అంటే తాబేళ్ళు అంటే చాలా ఇష్టం. అందుకనే పాండురంగ స్వామిని కూర్మావతారంగా కూడా భావిస్తారు. అండ్ మనం ఈ బావిలో కనుక తాబేళ్లను చూస్తే సాక్షాత్తు పాండురంగ స్వామిని దర్శించుకున్నట్టుగా కూడా భావిస్తారు. అండ్ నేనైతే క్యాంప్ ఫోకస్ రావడం కోసం చాలా కష్టపడ్డానమాట ఈ తాబేలు కోసం. ఇంకా మీరు బావిలో చూసినట్లయితే అక్కడ మనకి ఒక చిన్న చెక్క మీద ఒక చిన్న తాబేలు చూడండి ఎంత అందంగా ముద్దుగా కనిపిస్తుందో. ఇదివరకైతే ఈ బావిలో తాబేళ్ళకి మరమరాలు లాంటివి కూడా వేసేవారు, కానీ ఇప్పుడైతే వేయట్లేదు. ఇంకా మనం మెయిన్ పాండురంగ స్వామి ఆలయంలోకి వెళ్ళిపోతున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బ్యానర్ కనిపిస్తుంది కదా. ఈ బ్యానర్ ఏంటంటే ఈ మధ్యన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్ అయ్యారో మా దగ్గరలో డోకుబరు వెంకటేశ్వర స్వామి కూడా అంతే ఫేమస్ అయ్యారు. మనకి పెద్ద తిరుపతిలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు చేస్తారు కదా, అది కింద నెలలో చేశారనమాట. అందుకనే ఈ డోకుబరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెలలో చేస్తున్నారు. ఒకవేళ మీరు కూడా ఆ గుడిని దర్శించుకోవాలంటే వెళ్ళి పన్ను కూడా దర్శించుకోండి. ఇక్కడ మనకు ఫస్ట్ పాండురంగ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ మేమైతే గుడికి చాలా పొద్దున్నే వెళ్ళిపోయాం కాబట్టి స్వామివారిని అలంకరిస్తున్నారు కాబట్టి ఇంకా డోర్ కూడా ఓపెన్ చేయలేదు.
అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే చూడండి, గుడి మొత్తం అసలు ఆ పాతకాలం చెక్కుళ్ళు, అసలు ఆ పాతకాలం పద్ధతిగా చూడడానికి కూడా ఎంత అందంగా ఉంది అనేది. అసలు గుడిలో కనుక ఈ ధ్వజస్తంభాలు అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఈ మంచాలు ఇవన్నీ ఏంటి అంటే, పురాతనమైన కాలంలో ఇక్కడ కొందరు మునులు ఋషులు ఇక్కడే నివసించి ఇక్కడే కాలాంతరం చెందారు. వారి గుర్తుగా ఇవన్నీ అయితే ఇప్పటికీ ఇక్కడే ఉంచారు. అండ్ ఈ స్తంభాల కింద చూసినట్లయితే వివిధ రకాల చిత్రపటాలను చిత్రించారు. కృష్ణుడు, హనుమంతుడు, ఇలా చాలా చిత్రపటాలను అయితే చిత్రించారు. అండ్ మనం లోపల చూస్తే ఇక్కడ చూడండి, చిన్ని రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో. అండ్ ఈయనే అనమాట ఈ గుడిని స్థాపించింది. ఈయన పేరు వచ్చేసి శ్రీ భక్త నరసింహం. ఈయనే గుడి స్థాపించారు కాబట్టి ఈయనను కూడా విగ్రహం కింద ఇక్కడ కట్టి ఈయన కూడా పూజిస్తారనమాట. అండ్ ఈ కూర్మావతారం వచ్చేసి, ఈ కూర్మావతారం బంగారపు పూత కాబట్టి పాండురంగ స్వామికి ఎదుటనే ఈ కూర్మావతారం ఉంటుంది. మెయిన్ దేవుణ్ణి చూపించకూడదు కాబట్టి వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ ఇంకొక ఉపాలయం కూడా ఉంది. ఆ ఉపాలయం ముందు అమ్మవారి విగ్రహం చూశారు కదా, ఆ అమ్మవారి విగ్రహం ముందు దీపారాధన చేసింది మేమే. అండ్ ఈ ఉపాలయం వచ్చేసి ఆంజనేయ స్వామి ఉపాలయం అనమాట. చూడండి, ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకోండి. అండ్ మేమైతే ఇక్కడ గుడి నుంచి వెళ్ళిపోతున్నాము. ఇంకా గుడి లోపల అన్ని చూసేసాం కాబట్టి ఇంకా మనం గుడి నుంచి ఎగ్జిట్ అయిపోయినట్లయితే ఇక్కడ చాలా రకాల ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఉపాలయం వచ్చేసి ఇంకా ఓపెన్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఉపాలయం అనమాట, శివలింగం. చూడండి శివలింగాన్ని ఎంత అందంగా అలంకరించారో. ఇందాక చూపించాను కదా ధ్వజస్తంభానికి అదే గోపురం వైపు ఇంకొక వైపు, ఇది వచ్చేసి వేరే సైడ్ అనమాట. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి ఉపాలయం కూడా ఉంది. ఇంకా ఈ గోపురానికి ఇటువైపు చూసినట్లయితే ఇందాక కొన్ని అవతారాలు చూపించాను కదా, ఇప్పుడు మిగతా కొన్ని అవతారాలు కూడా చూసేయండి. కూర్మావతారం, రామావతారం, అండ్ అటువైపు వచ్చేసి నరసింహస్వామి అనమాట. అండ్ ఇంకా చాలా రకాల ఉపాలయాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఇంకొక ఉపాలయం. వెంకటేశ్వర స్వామి అమ్మవారి సమేతంగా కూడా ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి సహస్రలింగాలు గుడి. ఇక్కడ నిజానికి 1,00,000 లింగాలు ఉన్నాయి. కానీ మనుషులు దాన్ని ఎక్కువగా తాకడం వల్ల ఆ లింగాలు శిథిలావస్థకి వచ్చేసి ఇప్పుడు ఆ లింగాలు అన్నీ వేరే గదిలో ఉన్నాయి. కాబట్టి ఆ లింగాలను అయితే తీసేసి మొత్తం సహస్రలింగాలుగానే పెట్టారు. చూడండి సహస్రలింగాలన్నింటినీ ఎంత అందంగా విభూది రాసి పూజిస్తారో. కార్తీక మాసంలో అయితే ఈ సహస్రలింగాలలో ఎక్కువగానే పూజలు జరుగుతూ ఉంటాయి. ఇంకొక సహస్రలింగాలు వేరే గదిలో ఉన్నాయి అని చెప్పాను కదా, ఆ గదే అనమాట ఇది. అండ్ సహస్రలింగాలను కూడా ఒకసారి మీరు కూడా దర్శించుకుని ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందేయండి. చూడండి ఎన్ని లింగాలో. ఒక్కొక్క లింగానికి కొందరు అయితే ఇక్కడ ఒక్కొక్క లింగానికి దండం పెట్టుకుంటూ వెళ్తారు. అండ్ మనం ఇప్పుడు వరకు ఒక రూమ్ గురించి చెప్పాను కదా, ఆ రూమ్లోనే ఇది వరకు పాతకాలం మునులు ఋషులు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ రూమ్ వచ్చేసి ఇదే. అండ్ సహస్రలింగాలు ఇవన్నీ అయితే ఒక స్క్వేర్ షేప్లో ఉంటుంది ఈ సహస్రలింగాల గుడి. కాబట్టి లింగాలన్నీ కూడా చూడండి ఒక్కొక్క స్టెప్ పైన లాగా ఉన్నాయి. అండ్ మీరు కూడా ఈ సహస్రలింగాలను దర్శనం చేసుకోండి. అండ్ ఈ సహస్రలింగాలలోనే మెయిన్ ఒక లింగం ఉంటుంది. ఆ లింగంలో మనం గమనించినట్లయితే సహస్రలింగాలు చిన్న చిన్న లింగాలుగానే ఆ లింగంలో కొలువై ఉంటాయి. చెప్పాను కదా మెయిన్ శివలింగం అని చెప్పేసి ఆ శివలింగమే. ఇంకా మనం గుడి నుంచి ఈ సహస్రలింగాల గుడి నుంచి కూడా బయటకు వచ్చేసినట్లయితే ఇది వచ్చేసి లక్ష్మీదేవి ఉపాలయం. ఇంకా మనం ఈ పాండురంగ స్వామి ఆలయం నుండి బయటికి వెళ్ళిపోతున్నాం. చూడండి ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్. ఎంత పెద్ద గుడి అంటే అంత పెద్ద గుడి ఇది. ఇంకా మేమైతే గుడిని స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నాం. ఇది ఇంకొక ఉపాలయం, రుక్మిణీదేవి రాధాదేవి అందరూ ఉంటారు. ఇంకా మేము పాండురంగ స్వామి ఆలయం దర్శనం చేసుకున్నాక మచిలీపట్నంలోనే దొంతులమ్మ వారి ఆలయం కూడా ఉంటుంది. ఆ దొంతులమ్మ వారి ఆలయం కూడా వచ్చేసాం. నార్మల్గా అయితే ఈ దొంతులమ్మ వారి ఆలయంలో కూడా చాలా క్రౌడ్ ఉంటుంది. కానీ మేము వచ్చేసరికి చాలా మార్నింగ్ టైం కాబట్టి ఇంకా అంత క్రౌడ్ ఏం లేదు. ఇప్పుడు చూపించాను కదా ఆ అమ్మవారి అనమాట మెయిన్ అమ్మవారు. ఇక్కడ ఈ నాగేంద్ర స్వామి పుట్ట స్వయంభుగా వెలిసింది. మీరు గమనిస్తే ఇక్కడ స్వామివారి పుట్టకి అటు ఇటు నాగశిలలు, నాగేంద్ర స్వామి నాగమాత శిలలు కూడా ఉన్నాయి. ఈ నాగేంద్ర స్వామి పుట్టకి షష్ఠి నాగుల చవితి అప్పుడు చాలా ఎక్కువగా పూజలు చేస్తారు. మనం అసలు ఈ గుళ్ళని దర్శించుకుంటాకి మెయిన్ పర్పస్ ఏంటంటే ఫంక్షన్. కాబట్టి ఈ ఫంక్షన్కి అయితే మేము ఇప్పుడు వచ్చేసాం, శ్రీజాక్షి వర్స్ గిరిధర్. ఇంకా మనం ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్ళిపోయినట్లయితే చూడండి ఎంత మంచిగా పూలతో డెకరేషన్ చేశారో. మేమైతే ఫస్ట్ టిఫిన్ చేసేసి ఇంకా పైకి వెళ్ళిపోయామన్నమాట ఫంక్షన్ హాల్కి. మనకి తాంబూలాలు అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే మెయిన్ ఐటమ్స్లో
కావిళ్ళు కూడా ఒకటి కదా, అందుకనే కావిళ్ళు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. నా క్రియేటివిటీ చూపించడానికి బెలూన్స్లో నుంచి కూడా కొంచెం ఎఫెక్ట్ తీసుకొచ్చాను అనమాట. అండ్ మేము వచ్చాకే ఈ కొన్ని కావిళ్ళు కూడా అరేంజ్ చేశాము. అండ్ ఈ కావిళ్ళన్నీ చూడండి ఎంత అందంగా ప్యాక్ చేసి ఎంత అందంగా డెకరేట్ చేశారో. చాలా కొత్త రకాల కావిళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. బొట్టు బిళ్ళలు, సింధూరాలు, ఇలాంటి మంచి మంచి కావిళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. అండ్ ఈ కావిళ్ళు అన్నీ అయితే చూడడానికి చాలా అందంగా చాలా బాగున్నాయి. అండ్ ఇందులో బేబీ డాల్స్ అలాంటి ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. వీళ్ళే అనమాట బ్రైడ్ అండ్ గ్రూమ్. మేము వచ్చేసి అబ్బాయి వైపు అంటే పెళ్లి కొడుకు సైడ్ కాబట్టి పెళ్లి కొడుకు ఇంటి పేరు కంతేటి, అందుకనే మీకు ఆ బ్యానర్ కూడా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ స్టేజ్ మీద అయితే తాంబూలాలు తీసుకుంటున్నారు. పెద్దవాళ్ళంతా అక్కడ తాంబూలాలు తీసుకుంటుంటే మా తొట్టి గ్యాంగ్ అంటే మా పిల్లల బ్యాచ్ అంతా అయితే కలిసి కింద చాలా అల్లరి చేసేసాం. మా అల్లరి చూసి పంతులు గారికి కూడా ఇసిపొచ్చి ఆపండ్రోయ్ అంటున్నా. మేం మాత్రం ఆయన చెప్పినప్పుడు సైలెంట్ అయ్యి మిగతా అప్పుడంతా మా గోల మేమే అనమాట. ఇంతకీ మేమైతే ఈ ఫంక్షన్ వైబ్ని చాలా బాగా ఎంజాయ్ చేసేసాము. అండ్ ఇక్కడైతే మా అబ్బాయి సైడ్ అంటే పెళ్లి కొడుకు సైడే ఎక్కువ డామినేట్ అయిపోయింది. అమ్మాయి సైడ్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళ మొహాలు మాడిపోయాయి అంటే నమ్మండి. అండ్ పెళ్లి కొడుకు సైడ్ అంటే ఆ మాత్రం డామినేషన్ ఉండాలి కదా. అండ్ వీళ్ళే బ్రైడ్ అండ్ గ్రూమ్. మీరు కూడా వాళ్ళకి మీ బ్లెస్సింగ్స్ని ఇచ్చేయండి. మేమైతే ఫంక్షన్ హాల్లో ఎండగా ఉండడం వల్ల 4 వరకు ఉండి ఆ తర్వాత ఈ రోల్ గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాము. అసలు బందర్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే ఐటమ్స్ ఏంటి? బీచ్తో పాటు ఈ రోల్ గోల్డ్ షాప్ అనమాట. ఈ బజార్ ఎక్కడుంది అంటే మనం మార్నింగ్ పాండురంగ స్వామి ఆలయంకి వచ్చాం కదా, ఆ పాండురంగ స్వామి ఆలయం దగ్గరే పాండురంగ స్వామి ఆలయం బజార్లోని ఈ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ రోల్డ్ గోల్డ్ కూడా చాలా బాగుంటుంది, చాలా కొత్త మోడల్స్ కూడా ఉంటాయి. మేమైతే ఈ శామ్ ఫ్యాషన్ జ్యువెలరీకి వచ్చేసాము. బట్ ఈ షాప్లో అయితే అసలు బేరాలు లేవమ్మా అని అంటున్నారు కాబట్టి మీరైతే ఈ షాప్ని కొంచెం అవాయిడ్ చేయండి. ఇంకా మేమైతే పెరల్ షాపింగ్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకుని బందర్ నుండి వడ్లమన్నాడు సైడ్ నుంచి వచ్చి సింగరాయపాలెంకి అయితే వచ్చేసామన్నమాట. సింగరాయపాలెంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు 11 రోజులు నిర్వహిస్తారు. అంతేకాకుండా 11 రోజులు ప్రతి ఒక్క రోజు కూడా ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే స్వామివారికి తెప్పోత్సవం, స్వామివారి కళ్యాణం అలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ యాక్టివిటీస్ కూడా డాన్స్ ప్రోగ్రామ్స్, కోలాటమ్స్ ఇలాంటి చాలా రకాల యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అండ్ జాతర అంతా అయితే అసలు ఫుల్ ధూమ్ ధామ్, లైటింగ్స్ వచ్చేసి మెయిన్ హైలైట్ అనమాట జాతరలో. మీరు కనుక సింగరాయపాలెం సుబ్రహ్మణ్య షష్ఠి జాతరలను చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెంటనే వెళ్ళి సింగరాయపాలెం సుబ్రహ్మణ్య షష్ఠి జాతరను చూసేయండి. అండ్ మేము మా ఫ్యామిలీతో కలిసి వచ్చాం కాబట్టి స్వామివారిని చాలా ప్రశాంతంగా ఫాస్ట్గా అయితే దర్శనం చేసుకున్నాం. అండ్ జాతర అంతా అయితే ఫుల్ తిరిగేసాము, జాతర కూడా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇది వచ్చేసి నా ఫుల్ డే ఫస్ట్ వ్లాగ్ అనమాట. మీకు కనుక నా వ్లాగ్ నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. Bye guys.